నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మానస. ఎక్కడి నుంచి అండి? ఇక్కడే అండి, చందనగర్ నుంచి వచ్చిన. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ వచ్చేసి లైక్ ఫార్ములా ఈ రేస్ అనేది జరుగుతుంది కదా, కేసు అనేది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ప్రపంచంలో వేరే వేరే వివిధ దేశాలలో నిర్వహించారు. బట్ కేటీఆర్ అన్న మూలంగానే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి మన హైదరాబాద్కి ఫార్ములా ఈ కార్ రేస్ని తెచ్చిన ఘనత మన కేటీఆర్ అన్నది. యాక్చువల్గా దానివల్ల ఏమైందంటే సినీ వాళ్ళు కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ చాలామంది లాభపడ్డారు. దానివల్ల ఒక 700 కోట్ల వరకు మనకు తెలంగాణకు లాభం అనేది అంటే వచ్చింది. బట్ దాని గురించి ఎవరు మాట్లాడకుండా ఈ ఎవరైతే జరిగిందో 50 కోట్లు అది సెండ్ చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అనుకుంటా మాట్లాడుతారు. దాంట్లో అసలు కేసు అవినీతి కానీ ఆరోపణ కానీ ఎలాంటి అంశాలు లేవు. దానికి కేసులు పెట్టాల్సిన అవసరం లేదు, అన్నని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతగానో లేదు. అందులో ఏ కుంభకోణం జరగలేదు, లంబకోణం జరగలేదు. సో బట్ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ తీసుకున్న ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు. ఇన్ని సంవత్సరాలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ని పెట్టాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకోసం రద్దు చేసింది, దేని గురించి రద్దు చేసింది అది చెప్పాలి కదా. అది చెప్పకుండా రద్దు చేసి ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ అనేది చాలామంది ప్రముఖులు వస్తారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గిపోతుంది. నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి నువ్వు నీ ప్రాంతాన్ని నువ్వు చెప్పుకోవాలి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల కొత్త ఇన్వెస్ట్మెంట్లు వచ్చే వాళ్ళు కూడా రారు కదా, నువ్వు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గిస్తే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు తగ్గింది అని చెప్పేసి బయట నడుస్తున్న ఇష్యూ అనమాట. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? అవునండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు తగ్గదు? ఇప్పుడు హైడ్రా పేరిట అంత బుల్డోజర్లు ఎక్కించి అన్నీ గులగొడుతుండ్రు, ఇళ్ళన్నీ నాశనం చేస్తున్నారు. ఎవరిల్లు నాశనం చేస్తుండ్రు? ఎవరైనా ఒక్కసారి ఎవరినన్నా చూపించండి, ఒక పెద్ద ఇల్లు, ఒక రాజకీయ నాయకుని ఇల్లు ఎవరినన్నా గులగొట్టిండా? వాళ్ళే కూడా FTL పరిధిలోనే ఉన్నాయి కదా, వాళ్ళకి మాత్రము చెప్తారు, నోటీసులు ఇస్తారు. మరి పేదవాళ్ళ ఇంట్లో ఎందుకు గులగొడతారు? చిన్న షాపులు, చిన్న సన్నకారు, చిన్న షాప్ యజమానులు, చిన్న మంగళ షాపు వాళ్ళు పాన్ డబ్బాలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. వాళ్ళే ఎందుకు గులగొడతారు? మీరు వాళ్ళెందుకు కనిపిస్తున్నారు? వాళ్ళు రిటర్న్ అడగలేరనే దమ్ము ధైర్యంతోనేనా ఇదంతా? అట్లనే వాళ్ళు ఎట్లా గులగొట్టారో మీరు కూడా మీ పొలిటికల్ వాళ్ళు చాలామంది ఉంటారు. FTL పరిధిలో ఉన్న వాళ్ళు చాలా, వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు, వీళ్ళకేమో ఏ నోటీసులు ఏ ముచ్చట ఏది చెప్పకుండా డైరెక్ట్ బుల్డోజర్ వచ్చి ఇండ్ల మీద ఎక్కితే వాళ్ళు ఎటుపోవాలా పాపం. ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం ఉన్నది, అదంతా మూసిని ప్రక్షాళన చేస్తా అని దానికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడతా అని ఒకసారి ఒక్కొక్క మాట చెప్పి 50,000 కోట్లని, ఇప్పుడు 1,00,000 కోట్లని, 1,50,000 కోట్లని లంగమాటలు అన్నీ చెప్పి ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొడితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళు ఎట్లా ఖాళీ చేస్తారు? వాళ్ళను టచ్ చేయకుండా నీకు ఒక రూపకల్పన చేసి దాంట్లో నువ్వు మంచిగా చేయి కదా. అట్లా చేయడానికి చేతనైతే లేదా? పేదలనే ఎల్లగొట్టాలని రూల్ ఏమున్నది? మూసి నిద్రలట. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా 8 ఎంపీలు ఉన్నారు, ఒక్క సింగిల్ రూపాయి తెచ్చింది లేదు పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ గురించి. నువ్వు తెలంగాణ గురించి ఎన్నికయ్యి తెలంగాణ నుంచి ఎంపీలు అయ్యి ఉండి నువ్వు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ₹1 ఎందుకు తెలియకపోతున్నారు? మరి ఇప్పుడు ఊళ్ళు పంచుకున్నట్టు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఇటు కాంగ్రెస్ 8 ఎంపీలు, అటు బీజేపీ 8 ఎంపీలు, ₹1 తెచ్చింది చూపించరు. నువ్వు ఏం చెప్తున్నావు? నీ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళి నీ ప్రాంతంకి నీకు నిధులు ఎట్లా వస్తాయి? కేంద్రం నుంచి వెళ్ళి నువ్వు నిధులు రాబట్టుకోవాలి కదా. అంటే ఏం చేస్తారు? మొద్దు నిద్ర పోతున్నారా? అంటే మాకేం సంబంధం లేదు అన్నట్టున్నారు. అంటే ఎప్పుడు ఒక్కోళ్ళు వీళ్ళను పుషప్ చేస్తూ ఉండాలి, వీళ్ళని క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి, మీరు ఏం చేసిండని చెప్తూ ఉండాలి, అప్పుడు కానీ లేవారా? అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే లైక్ రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? ఒక్క మనిషిని చూపించండి రైతు రుణమాఫీ అయిందని, ఒక్క రైతును అడిగి చూపించండి రుణమాఫీ అయిందని. ఏమన్నారు? ఎన్నికలప్పుడు ఏమేమి ఇచ్చిరు? ఒక ఇదేంది డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిరు మొత్తము. ఆ డిక్లరేషన్లో ఏమేమి ఉన్నాయి? మేము అదేంది భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తాము. రైతు బంధు, అదే రైతు బంధుని ఇప్పుడు రైతు భరోసా చేసిండు. రైతు బంధు కింద 15,000 ఇస్తాము రైతులకు. ఇంకా వీళ్ళు చెప్పింది ఏంటంటే 22 లక్షల కౌలు రైతులకు కూడా కౌలు బంధు ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, రుణమాఫీ 2 లక్షలు చేస్తాము, బోనస్ సన్నాలకు 500 బోనస్ ఇస్తాము, తులం బంగారం ఇస్తాము ఆడపిల్లలకి.
ఇవన్నీ చెప్పారు, ఈ డిక్లరేషన్ ఫామ్లో ఇవన్నీ చెప్పారు. మరి ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఏ ఒక్క 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఏ ఒక్క గ్యారెంటీ తీర్చలేదు. ఒక గ్యారెంటీ ఏంది, అది ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పెట్టారు. ఆ ఉచిత బస్సు వలన ఎంత లాస్ జరిగిందో నేను చెప్పడం ఏంది, ప్రతి ఒక్కరు ప్రజలకు ఇట్లా పెట్టి వెళ్తే మహిళలే చెప్తారు, కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మాకు అవసరం లేదు, ఉచిత బస్సు మాకొద్దు, మినిమం ఎంతో కొంత ఛార్జ్ పెట్టు అని వాళ్ళే చెప్తున్నారు. ఇంకా అది ఎక్కడ అమలైనట్టు, సక్సెస్ఫుల్గా ఎక్కడ అమలైనట్టు? మిగతా 5 గ్యారెంటీలు గాలికి ఇడిచేసారు. 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు వాళ్ళు చేయలేదు. మన కేసీఆర్ గారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఆయన కూడా ఒక రైతు బిడ్డ కాబట్టి ఒక విప్లవాత్మకమైన ఆలోచనతోని దాన్ని అమలు చేసిన పథకం ఏదైనా ఉందంటే అది రైతు బంధు. మొత్తము 73,000 కోట్లు నేరుగా రైతు ఖాతాలోకి జమ చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. ఒక్క సీజన్ కాదు, 2 సీజన్ కాదు, మొత్తం 12 సీజన్లు, 11 సీజన్లు, మొత్తము 73,000 కోట్లు రైతు ఖాతాలకి జమ చేసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు దిగిపోయే ముందు, మన ప్రభుత్వం పోకన్నా ముందు లాస్ట్ సీజన్ 12వ సీజన్కి కూడా 7,500 కోట్లు సమకూర్చి, రైతు బంధు పైసలు సమకూర్చి వాళ్ళు దిగినారు. మరి ఆ పైసలు నువ్వు ఇచ్చినావు. నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రైతు బంధు పేరిట ఒక్క రూపాయి కూడా రైతులకు వెళ్ళలేదు. రాగానే చెప్పిండు, డిసెంబర్ 3 తర్వాత మీరు తీసుకుంటే 3,000, మా ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 5 తర్వాత 5,000 అన్నాడు. ఎవరికి ఇచ్చిండ్రు 5,000? ఏ రైతుకు వచ్చినాయి 5,000? అండ్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కదా, దీంట్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేద్దామని అనుకుంటుంది. ఎవరిని క్లీన్ స్వీప్ చేద్దాం అనుకుంటుంది? బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఈ 2 పార్టీలైనా, ఇంకా ఇతర పార్టీలకైనా మొత్తం అన్నిటినీ క్లీన్ స్వీప్ చేద్దామని ఆలోచన. ఆయన మోటో ఏంటంటే మొదటి నుంచి ఏంటంటే కేసీఆర్ గారు చేసిన పథకాలు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఒక కంకణం కట్టుకున్నాడు. ఎట్లా ఏమి ఆనవాళ్ళు లేకుండా చేస్తావు నువ్వు? ఈడ సచివాలయం పో, అది కేసీఆర్ సార్ కట్టింది. కాళేశ్వరం పో, అది కేసీఆర్ సార్ కట్టింది. దాన్ని జరిపేస్తావా? నీళ్ళని ఆపేస్తావా? ఇంత అభివృద్ధి, ఇంత ఐటీలో కానీ కేటీఆర్ అన్న చేసిన ఐటీ అభివృద్ధికి ప్రపంచ దేశాలు మన వైపు వంగి చూస్తున్నాయి అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అవన్నీ ఆపేస్తావా? నీ తరం ఏమవుతుంది? ఇప్పుడు టీఎస్ పేరిట టీజీ అని పేరు మార్చిండు, దానివల్ల 1,000 కోట్ల నష్టము. ఎవని సొమ్మని దానం చేస్తున్నావు నువ్వు? ఎవని సొమ్మని ఇది చేస్తున్నావు నువ్వు? అది కాదు కదా, ఇన్ని కోట్లు. ఇప్పుడు ఒక ప్లేటు మీల్స్ ఖర్చు 32,000 పేరిట తీసుకున్నావు. 32,000 ఖర్చయింది గురుకులాలకి. మరి గురుకులాలు పాపం విషప్రయోగం చేసిండ్రో తెలియదు, మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిందో తెలియదు, మరి వాళ్ళ కారణాలు ఏందో తెలియదు. పిల్లలు మాత్రం ఒక 56 మంది పిల్లలు చనిపోయినారు. వాళ్ళ ఆకలి బాధలు పడతలేవా? మన ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలు, ఈ సంక్షేమ పథకాల కింద గురుకులాలను 1 కాదు 2 కాదు చాలా వరకు వాటిని మెరుగుపరిచి ఎక్కువ గురుకులాలను పెట్టి ఆ విద్యార్థులంతా సేఫ్ ఉండేటట్టు మన ప్రభుత్వం ఇది చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకునే దిక్కు దివానం కూడా లేదు కదా. ఫైనల్గా మీకేం కావాలనుకుంటున్నారు? లైక్ కావాలండి, రైతు బంధు కావాలి. ఇప్పుడు ఎందుకు ఎన్ని సీజన్లు, ఇప్పుడు వానాకాలం ఇస్తా అన్నాడు, అవన్నీ 7,300 కోట్లు ఎటుపోయినాయి. మరి ఒక సీజన్కి కావాల్సిన 7,300 7,500 కోట్లు వాళ్ళు చెప్తారు కదా. మరి వానాకాలం మాతోనే కాదు రైతు బంధు అని చేతులు లేపేశారు, ఎగ్గొట్టిండ్రు అవి. మరి ఆ యాసంగి పంటకు, ఆ ఖరీఫ్ పంటకు కావాల్సిన రైతు బంధు కావాలి ఖచ్చితంగా. 2 లక్షల రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ చేయాలి, నేరుగా చేస్తున్నాడు ఒక్కసారి, కనీసం దాని ఊసే ఎత్తుతలేదు. ఎంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద పడుతున్నారు. జీవో 29 అనుకుంటే, జీవో 24, ఏదో ఒక జీవో పేరిట కాలయాపన చేస్తున్నా కానీ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు నువ్వు? ఎంతమందిని భర్తీ చేసినావు నువ్వు? అది చెప్పాలి కదా. నువ్వు నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్, ఆ జాబ్ క్యాలెండర్ మీ అందరికీ తెలుసు, యువతకి, తెలంగాణ యువత ప్రతి ఒక్కరికి తెలుసు ఆ జాబ్ క్యాలెండర్ ఎంత పొడుగున్నది అనేది. మరి నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలి కదా. నువ్వు జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్లు పలానా జాబ్కి పలానా నోటిఫికేషన్లు ఉన్నాయి, పలానా వర్గానికి ఇన్ని ఉన్నాయని చెప్పాలి కదా. అదేం నోటిఫికేషన్ మరి? అదేం జాబ్ క్యాలెండర్ మరి? అది ఎవరికై అర్థమయ్యే జాబ్ క్యాలెండర్? ఒక్కసారి మరి అశోక్ నగర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినావా? నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కదా, ఒక ఉద్యోగం ఇప్పించిన. ఇది మొత్తానికి 1 సంవత్సర కాలం పాటు మొత్తం ఫెయిల్ అయిన కాంగ్రెస్ పాలన. ఒక కేసీఆర్ మీద ఉన్న దురుద్దేశంతో, వాళ్ళ మీద కుట్రతోని, కుతంత్రపుతోని దుర్మార్గపు రాజకీయ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.